వెల్కమ్ బ్యాక్. గోల్కొండ జిల్లా అధ్యక్షుడి నియామకం బీజేపీలో వేడి పుట్టిస్తోంది. ఎమ్మెల్యే రాజాసింగ్ పెట్టిన డెడ్ లైన్ నేటితో ముగియనుంది. బీజేపీలో గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ప్రకంపనలతో రాజాసింగ్ నెక్స్ట్ ఏం చేస్తారనే అంశంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఉమా మహేందర్ కు ఇవ్వటాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుపట్టారు. తాను సూచించిన వ్యక్తికి కాకుండా మరో వ్యక్తికి ఎలా ఇస్తారంటూ అధిష్టానంపై అసహనం వ్యక్తం చేశారు. తన అవసరం పార్టీకి లేదనుకుంటే నో ప్రాబ్లం అంటూ రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2 రోజుల్లో ఉమా మహేందర్ ను మార్చాలంటూ బీజేపీ నాయకత్వానికి రాజాసింగ్ డెడ్ లైన్ విధించారు. గోల్కొండ జిల్లా అధ్యక్షుడిని మార్చుకుంటే తానేంటో చూపిస్తానని రాజాసింగ్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే రాజాసింగ్ తో పలువురు బీజేపీ నేతలు మాట్లాడారు. రాజాసింగ్ మావాడే అంటూ బహిరంగ వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమైనా విభేదాలు ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలని సూచించారు. గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి బీజేపీలో కలకలమైతే రేగుతోంది. ప్రెసిడెంట్ రాజాసింగ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారనే దానిపైన అయితే ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఏదైతే రాజాసింగ్ ఇచ్చినటువంటి డెడ్ లైన్ అయితే నేటితో ముగిసిందని చెప్పుకోవచ్చు. గోల్కొండ జిల్లా అధ్యక్షుడిని ఉమా మహేందర్కి ఇవ్వడం పట్ల ఆయన పార్టీ అధిష్టానం పైన పార్టీ నాయకత్వం పైన తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక స్థాయిలో ఆయన ఒక ఆడియోను కూడా రిలీజ్ చేశారు. నా అవసరం పార్టీకి లేదనుకుంటే రైట్ నేనేం చేయాలనో అది చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఉమా మహేందర్ మార్చాలంటూ బీజేపీ నాయకత్వానికి 2 రోజుల డెడ్ లైన్ కూడా విధించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. నిన్న మొన్న ఆయన వేరే రాష్ట్రంలో పర్యటించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన బీజేపీ నాయకత్వానికి కొన్ని హెచ్చరికలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. అవసరమైతే రాజీనామా చేయడానికైనా సిద్ధం. ఏదైతే నేను పార్టీలో చేరినప్పటి నుండి కూడా నాకు అనేకమైనటువంటి ఇబ్బందులు పార్టీలో ఎదురవుతున్నాయి. ఒక పక్క ఎంఐఎం తోటి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ తోటి పోరాటం చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు పార్టీ నేతలతోటి కూడా పోరాటం చేయాలంటే ఇక అయ్యే పని అయితే కాదు. నేను తాడోపేడ తేల్చుకుంటాను. మొదటి నుండి కూడా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. టికెట్ విషయంలోనైతేనేమి, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు పిలవడం విషయంలో అయితేనేమి, అసెంబ్లీలో సబ్జెక్ట్ ఇచ్చే అంశం అయితేనేమి, ఇట్లా పార్టీ ప్రతిసారి నా పైన వివక్షత చూపిస్తుందంటూ కూడా ఆయన కొంత సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఉమా మహేందర్కు జిల్లా అధ్యక్షుని ఇవ్వడం పట్ల ఆయన కొంత తీవ్రమైనటువంటి అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడని కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పలువురు బీజేపీ నేతలు రాజాసింగ్తో మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైనా కూడా ఆయనకు అర్థమయ్యేలా వివరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రాజాసింగ్ తోటి మాట్లాడినటువంటి నేతలు ఎవరు కూడా ముందుకు వచ్చి ఆయనతో చర్చలు జరిపాము, లేదా ఆయన వెనక్కి తగ్గాడు లేదా మెత్తపడ్డాడు అనే అంశాన్ని అయితే బయటికి చెప్పడానికి ఇష్టపడట్లేదు. కానీ రాజాసింగ్ మావాడే అంటూ బండి సంజయ్ మాత్రం వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతర్గత పార్టీలో ఏమైనా అంతర్గత అంశాలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని, పార్టీ నేతలు వారితో మాట్లాడతారని, ఏ ఒక్కరి కోసమో పార్టీలో ఉన్నటువంటి విధానాలను మార్పు చేయరంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజాసింగ్ మావాడే అని బండి సంజయ్ చెప్తున్నటువంటి తరుణంలో ఈ 2 రోజుల క్రితం రాజాసింగ్ ఇచ్చినటువంటి ఏదైతే హెచ్చరికలు అయితేనేమి, డెడ్ లైన్ అయితేనేమి, అది నేటితో పూర్తి కావడంతో ఆయన ఎలా రియాక్ట్ అవుతారు, ఇంతటితో గొడవను సద్దుమణిగిస్తారా లేదా ఆయన ఎటువంటి నిర్ణయం ఏదైనా భవిష్యత్ కార్యాచరణ ప్రకారం తీసుకుంటారనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే. రైట్ అజయ్.